టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా ఇప్పుడు మన మ్యాచ్ రివ్యూ వచ్చేసి మ్యాచ్ నంబర్ 33. ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ స్కాట్లాండ్ వర్సెస్ నేపాల్. ఈ మ్యాచ్ వెన్యూ వచ్చేసి మనకు ముంబై వాంకడే స్టేడియంలో మ్యాచ్ అనేది అయితే జరిగింది. టాస్ విషయానికి వస్తే మాత్రం నేపాల్ టీం వాళ్ళైతే టాస్ గెలిచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. స్కాట్లాండ్ వాళ్ళకి బ్యాటింగ్ అయితే ఇచ్చారు. స్కాట్లాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు 20 ఓవర్స్‌లో 7 వికెట్స్ కోల్పోయి 170 రన్స్ అనేది వాళ్ళు చేయడం జరిగింది. ఓకే. సో, ఇక వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే జోన్స్ వచ్చేసి 70+ ఏమో స్కోర్ చేశాడు. ఇక మిగతా బ్యాటర్స్ అందరూ అంతగా ఏమైతే స్కోర్ అయితే చేయలే. జస్ట్ ఇక అక్కడక్కడ కొంతమంది ఒక 20+, ఒకళ్ళు 25+ చేశారు. ఇక నేపాల్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఎవరెవరు ఎంత వేశారో నాకు తెలీదు. ఎన్ని వికెట్లు తీసుకున్నారో నాకు తెలీదు. స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను, చూసేయండి. ఇక నేపాల్ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు ఇంకా 4 బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్‌ని అయితే లైక్ ఆ స్కోర్‌ని అయితే చేజ్ చేశారు. సో, వాళ్ళు చేజ్ చేసి ఈ మ్యాచ్‌ని అయితే వాళ్ళు గెలవడం అయితే జరిగింది. ఇక నేపాల్ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం ఐరీ వచ్చేసి హాఫ్ సెంచరీ చేశాడు. ఇంకొకటి బుర్టెల్ అనుకుంటా 43 ఏమో స్కోర్ చేశాడు. ఇక స్కాట్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఓన్లీ లీస్‌కే 3 వికెట్స్ పడ్డాయి. మిగతా ఏ బౌలర్ కూడా అంతగా ప్రభావం చూపించలేదు. సో, ఇక 7 వికెట్స్ తేడాతోటి నేపాల్ వాళ్ళైతే ఈ మ్యాచ్ అనేది గెలవడం జరిగింది. ఇక 2 టీమ్స్ మ్యాచ్ గెలిచినా గానీ వాళ్ళు సూపర్ 8కి అయితే క్వాలిఫై అవ్వలేరు. బట్ నేపాల్ టీమ్‌కి ఏంటంటే ఇది ఈ వరల్డ్ కప్‌లో వాళ్ళకి ఫస్ట్ విన్ అన్నట్టు. లాస్ట్ 3 మ్యాచెస్ వాళ్ళు సీరియల్‌గా ఓడిపోయారు. బట్ ఈ మ్యాచ్ అనేది వాళ్ళు గెలిచారు. ఇఫ్ ఇన్ కేస్ ఇదే మ్యాచ్ ఒకవేళ వాళ్ళు ముందు గెలిచుంటే దాని తర్వాత మ్యాచెస్‌లో కూడా వాళ్ళు గెలిచుంటే వాళ్ళు డెఫినెట్‌గా సూపర్ 8కి వాళ్ళు వెళ్ళడానికి ఛాన్స్ ఉండేది. బట్ బ్యాడ్ లక్. ఇక ఎస్పెషల్లీ ఏంటంటే నేపాల్ టీం వాళ్ళకి ఇది చాలా క్రూషియల్ విన్. లైక్ వాళ్ళు లాస్ట్ 12 ఇయర్స్‌లో ఈ ఐసీసీ టోర్నమెంట్స్ లైక్ ఇప్పుడు మన వరల్డ్ కప్ కావచ్చు, టీ20 కావచ్చు, ఈ యొక్క టోర్నమెంట్స్‌లో వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా అనేది గెలవలేదు లాస్ట్ 12 ఇయర్స్. ఓకే. ఇక ఇప్పుడు అనేది వాళ్ళు ఆఫ్టర్ 12 ఇయర్స్ వీళ్ళు ఇప్పుడు అనేది టోర్నమెంట్‌లో మ్యాచ్ అనేది అంటే గ్రూప్ లీగ్‌లో మ్యాచ్ అనేది వాళ్ళు గెలవడం జరిగింది. యాహ్! ఇది మ్యాచ్ గురించి. ఇఫ్ ఇన్ కేస్ మ్యాచ్ మీరు చూసుంటే మరి మీకెలా అనిపించింది ఏంటని చెప్పేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. అప్పటి వరకు దిస్ ఈజ్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.